నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలకు సంబంధించిన భారీ బహిరంగ సభ మొత్తం అయితే ఏర్పాట్లు అయితే రెడీ అయిపోయాయి. సో మరి కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ప్రజల్లోకి వస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రజతోత్సవ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు అంతా కంప్లీట్ అయిపోయాయి. సో మరి మాట్లాడదాం ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది, ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? సో మరి ఎప్పుడెప్పుడు అని కేసీఆర్ గారు బయటకు వస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది ఈ సభ, ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ ప్రాంతంలో కోట్ల ప్రజలను ఏకం చేయగలిగే శక్తి, వారందరినీ ఒక లక్ష్యం వైపు నడిపించగలిగే శక్తి కేవలం కేసీఆర్ గారి మాటకు మాత్రమే ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు తూటాలై వేలినాయి, ప్రతిపక్షాల మీద ఫిరంగి గుండ్లై వేలినాయి. ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ యొక్క సభ జరుగుతూ ఉంది. గతంలో ఏ ప్రభుత్వం మూటగట్టుకున్నంత అప్రతిష్టను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏడాదిన్నర కాలంలోనే మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మళ్ళీ కారే కావాలి, సారే రావాలి అని నిర్ణయిస్తున్నటువంటి వాతావరణంలో ఈరోజు కేసీఆర్ గారి మాట కోసం యావత్ తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది సభ అనే కంటే ఒక జాతర అంటే అది సబబుగా ఉంటుంది. సమ్మక్క సారక్క జాతర ఎట్లా జరుగుతుందో, ఒక నాగోబా జాతర, ఒక కొమరవెల్లి మల్లన్న జాతరలాగా ఈ సభ జరగబోతా ఉంది. ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా, విశ్వాసం కోల్పోయినటువంటి ప్రజలకు ఒక భరోసాను కల్పించే విధంగా కేసీఆర్ గారు మాట్లాడతారు, మాకు మళ్ళీ నాయకత్వం వహిస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూసినట్టు మనకు కనబడతా ఉంది. ఎందుకంటే నలుమూలల నుండి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, గ్రామ స్థాయి సమావేశం పెట్టినా, మండల స్థాయి సమావేశం పెట్టినా, నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టినా మాకు చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, కనీసం వెహికల్స్ అరేంజ్ చేయండి అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఊరూరు ఉన్నటువంటి ప్రతి వెహికల్ మేము బుక్ చేశాం. అయినా సరిపోకపోతే కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు కర్ణాటక నుండి, ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు ఛత్తీస్గఢ్ నుండి, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు మహారాష్ట్ర నుండి కూడా వెహికల్స్ తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి రాగబోతున్నారు. వారం రోజుల నుండి ఒక సంబరంలాగా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అని కొంతమంది ఏమంటా ఉన్నారంటే, ఎందుకు సంబరాలు చేస్తా ఉన్నాయి? 20 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ చేసింది, 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేసింది ఏంటంటూ కూడా వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? 70 ఏళ్లలో మీరు చేసినటువంటి అన్యాయాలకు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక తెరదించింది. ఒక ప్రసవ వేదన లాంటి తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నెర్రలు వారినటువంటి నేలలో నీళ్లు వారించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పచ్చని పంట పొలాలతోనే తెలంగాణను నిండుగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్షంలో సైతం మీరు హైడ్రా బుల్డోజర్లను తీసుకొస్తే, గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఆసుపత్రుల పాలు చేస్తూ ఉంటే, నిరుద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉంటే, రైతులకు బేడీలు వేస్తూ ఉంటే, వాళ్ళ కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అది ప్రజల పార్టీగా గుర్తింపు పొందింది. కాబట్టి ఎట్టికైనా మట్టికైనా మనవాడే కావాలని ఎట్లయితే అంటారో, ఇది ఇంటి పార్టీ కావాలి మనకు అని చెప్పి ప్రజలు ఈరోజు ఒక ఉత్సవంలాగా జరుపుతున్నారు. ఏం సాధించిండ్రు అంటే, ఇక తెలంగాణ సాధించింది, తెలంగాణ పురోగతి సాధించిన, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా, మీరు చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఇంతకంటే చేయాల్సింది ఎందుకంటే దాన్ని ఒక సంబరంగా చేసుకొని తెలంగాణ ప్రజానీకానికి ఒక స్ఫూర్తిని అందించి రాబోయేటువంటి రోజులకు గాను దిశను ఇచ్చే విధంగా ఈ సభను నిర్వహించాలనేది మా ఆలోచన. బీఆర్ఎస్ పార్టీకి ఇది బీఆర్ఎస్ రజతోత్సవం, కానీ ప్రజలకు ఇది పోరాట ఉత్సవం, ఉద్యమోత్సవము. ఒక ఉత్సాహాన్ని ఉద్యమంగా మలచడం, ఉద్యమాన్ని ఉత్సవంగా మలచడం బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ బీఆర్ఎస్ రజతోత్సవం నుండి వచ్చేటువంటి ఉత్సాహాన్ని ఒక ఇంధనంగా వాడుకొని ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఈ కాంగ్రెస్ ఒక అక్రమమైనటువంటి పాలనను కూల్చాలనేది మా ఆలోచన. ప్రజల కేసీఆర్ గారు ఏమేమి మాట్లాడతారని చెప్పేసి కూడా అటు రాజకీయాలు మొత్తం కేసీఆర్ గారు మాట్లాడే దాని మీద తిరుగుతూ ఉంది. సో మరి ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత రాజకీయాలు చేంజ్ అవబోతున్నాయి అంటే ఏం చెప్తారు? తినబోయే ముందు రుచెందుకు, ఏం మాట్లాడతారో వేచి చూద్దాం. తప్పకుండా వారు మాట్లాడేటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో గుణపాలై గుచ్చుకుంటాయి, వాళ్ళ గుండెల్లో రైతులై పరిగెడతాయి. రాబోయేటువంటి 2-3 నెలలకు గాను ఈ రాష్ట్రంలో ఒకటే చర్చ ఉంటుంది, అది కేసీఆర్ గారి స్పీచ్ మీద. చివరిగా ఒక ప్రశ్న అన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారంటే, బీఆర్ఎస్ పార్టీకి చేస్తాలా, టీఆర్ఎస్ పార్టీకి చేస్తాలా సంబరాలు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఒక వ్యక్తి వివిధ దశల్లో రూపాంతరం చెందుతాడు.
చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, యవ్వన దశ వచ్చినప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, మిడ్ ఏజ్ వచ్చినప్పుడు ఒక ఆలోచన ఉంటుంది. ఆ రకంగా మానవుడు పరిణతి చెందుతూ ఉంటాడు. అట్లనే టీఆర్ఎస్ పార్టీగా ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీగా, దాని తర్వాత మళ్ళీ ఒక రాజకీయ పార్టీగా, దాని తర్వాత మళ్ళీ ఈ పాలనను వేరే రాష్ట్రాలకు కూడా ఒక నమూనాగా అందించాలని ఒక జాతీయ పార్టీగా అవతరించింది. కాలక్రమేణా అనేక రూపాంతరాలు చెందినా కూడా దాని సిద్ధాంతం ఒకటే. ఓకే, దాని రూపం దాని యొక్క ఆలోచనలు ఒకటే. కాబట్టి ఇది డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇది రజతోత్సవమే. దాని నాయకుడు కూడా ఒకటే కదా, కేసీఆరే కదా. 25 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు టీఆర్ఎస్కి నాయకుడు కేసీఆరే, నేడు కేసీఆరే. కాబట్టి దానికి రజతోత్సవం చేస్తున్నాం, దానికి ఇబ్బంది ఏముంది? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నారంటేనే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతున్నది, వాళ్ళకి చరిజరం పట్టుకున్నది. మీరు ఎన్ని అవాక్కులు చెవాకులు పేలినా మీరు అందరూ కట్టగట్టుకొని వచ్చి మన ఇక్కడ ఎల్కతుర్తి చివరస్తా కాడ రేవంత్ రెడ్డితో సహా మీరు అందరూ అడ్డం పండుకున్నా కూడా జనం ఆగరు. సమ్మక్క సారక్క జాతరలకు వచ్చినట్టు 4 మూలల నుంచి వెళ్ళి వస్తారు, తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ.